ఈరోజు భగవద్గీతలో 24, 25 శ్లోకాలకి ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంజయ ఉవాచ ఏవ ముక్తో ఋషికేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు ఉవాచ పలికెను, భారత ధృతరాష్ట్ర గూఢాకేశేన అర్జునుని చేత ఏవం ఇట్లు ఉక్తః చెప్పబడి ఋషికేశః శ్రీకృష్ణుడు ఉభయో రెండు సేనయో మధ్య సేనల మధ్యన భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణుల ఎదుటను సర్వేషాం చ సకల మహీక్షితాం రాజుల ముందర రథోత్తమం శ్రేష్టమైన రథాన్ని స్థాపయిత్వా నిలిపి పార్థ అర్జున ఏతాన్ సమవేతాన్ ఈ కూడిన కురూన్ కౌరవులను పశ్య చూడు ఇతి అని ఉవాచ పలికెను. తాత్పర్యం 24, 25 శ్లోకాల తాత్పర్యం అండి. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, గూఢాకేశుడైన అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్పగా శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులు తదితరులైన మహీపతుల సమ్ముఖాన రథోత్తమాన్ని నిలిపి పార్థ యుద్ధం చేయడానికి సమావేశమైన ఈ కౌరవులను చూడు అని పలికెను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వసుదేవాయ నమః.